హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రూపాస్ వరల్డ్. ఇవాళ మనము అవివేకం అనే కథ గురించి తెలుసుకుందాము. ఒకరోజు అడవిలో ఒక చీమ వేగంగా పరిగెత్తుతోంది. కొంతసేపటికి దానికి ఒక ఎలుక ఎదురొచ్చింది. చీమ చీమ ఎందుకలా పరిగెత్తుతున్నావు అని అడిగింది ఎలుక. అక్కడొక పెద్ద జంతువు ఉంది, నాకన్నా చాలా పెద్దది. అది నన్ను తినేస్తుందేమోననే భయంతో నేను పరిగెత్తుతున్నాను అంది చీమ. అయితే అది నన్ను కూడా తినేస్తుందేమో, నేను నీతో పాటే పరిగెత్తుతాను అంటూ ఎలుక కూడా పరుగు ప్రారంభించింది. అవి రెండూ పరిగెత్తుతుండగా కుందేలు ఎదురొచ్చింది. ఎందుకలా పరిగెత్తుతున్నారు అని అడిగింది కుందేలు. అక్కడ ఒక పెద్ద జంతువు ఉంది, అది నన్ను తినేస్తుందేమోననే భయంతో పరిగెడుతున్నాను అంది చీమ. అవునవును అంది ఎలుక. దాంతో భయంతో కుందేలు కూడా వాటితో పాటు పరుగు పెట్టింది. కొంత దూరం వెళ్ళగా వాటికి ఒక నక్క ఎదురొచ్చి అదే ప్రశ్న వేసింది. చీమ మళ్ళీ అదే జవాబిచ్చింది. వాటితో పాటు నక్క కూడా పరుగెత్తింది. చాలా దూరం పరుగెత్తాక నక్క అలసటతో ఇంకా నా వల్ల కాదు, నేను పరిగెత్తలేను, ఇంతకు నువ్వు చూసిన జంతువేది అని అడిగింది నక్క. అది గండు చీమ, నా వైపే వస్తుంటే అది ఏం చేస్తుందో అనే భయంతో అందుకే పరుగెత్తాను అని తాపీగా చెప్పింది చీమ. ఇక చూడండి, ఎలుక కుందేలు నక్కకి విపరీతమైన కోపం వచ్చింది. గండు చీమ ఏమైనా మమ్మల్ని తింటుందా, అనవసరంగా మమ్మల్ని భయపెట్టావు అని కల్లెర్ర చేశాయి. అప్పుడు చీమ ఏం చెప్పిందంటే, గండు చీమ నన్ను తింటుందని చెప్పాను కానీ మిమ్మల్ని తింటుందని చెప్పానా ఏమైనా అని సమాధానమిచ్చి నిదానంగా వెళ్ళిపోయింది. నిజమే కదా, మనదే తప్పు, నిజం తెలుసుకోకుండా బుద్ధి లేకుండా దీని వెంట పడ్డాము అని అనుకొని వాటి దారిన అవి వెళ్ళిపోయాయి, ఎలుక కుందేలు నక్క. ఇదండి కథ. ఈ కథలోని నీతి ఏంటంటే, ఒక్కోసారి మనం కూడా అవతల వ్యక్తి ఎందుకు భయపడుతున్నారో తెలియకుండా మనం కూడా వారితో పాటు భయపడడం తెలివి తక్కువతనం. నా ఈ చిన్ని ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.